భారత రాజ్యాంగం రాష్ట్రానికి 2 నెలల 18 రోజులు పట్టింది. దునియాలనే రాసున్న పెద్ద గ్రంథాలల్లా మన రాజ్యాంగం ఒకటి. భారత సర్కారు, రాష్ట్రాల ఏర్పాటు, సెంటర్కు రాష్ట్రాలకు సంబంధాలు, సెంటరు స్టేట్ల డ్యూటీలు, అధికారాలు, ఎన్నికలు, రిజర్వేషన్లు, హక్కులు ఇట్లా ప్రతొక్కటి ఎట్లెట్లా నడుచుకోవాలనో మొత్తం చెప్తుంది. ఇలా రాజ్యాంగాన్ని తెలుసుకునే రోజు. మన రాజ్యాంగం ఆమోదం పొంది బరాబర్ 75 ఏళ్ళైనందుకు 75 రూపాయల చికెన్ విడుదల చేసింది రాష్ట్రపతి ముర్ము మేడము. ఇంకా 2 నెలలకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిందన్నట్టు. పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన సంబరాలకు దేశాన్ని ఏలుతున్నోళ్ళు, ప్రతిపక్ష లీడర్లు, అన్ని పార్టీల ఎంపీలు వచ్చిండ్రు. రాజ్యాంగం ఎట్లా తయారైంది, ఎవరు ఏం చెప్పింది, ముఖ్యమైన వాళ్ళు ఎవరున్నది చిన్న సినిమా లెక్క చూపించి దాన్ని రాసిన అంబేద్కర్ సార్ కు నివాళులర్పించి ఆసరైన 15 మంది మహిళలను యాద్ చేసుకున్నారు. संविधान सभा की 15 महिला सदस्यों के योगदान को स्मरण करने का भी है. ఈడనే కాదు దేశమంతా ఎన్నో ప్రోగ్రాములు నడిచినాయి. బీజేపీ గవర్నమెంట్ రాజ్యాంగాన్ని మార్చే ఆలోచన చేస్తుంది. ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీటింగ్ పెడితే అసలు రాజ్యాంగం ప్రకారం పోతున్నదే మేమని కమలం పార్టీ వాళ్ళు. आरएसएस कुछ भी कर ले, जाति जनगणना और 50% का जो रिजर्वेशन का बैरियर है, इन दोनों को हम खत्म करके देंगे. ఢిల్లీలో కాంగ్రెస్ పెట్టిన ఈ మీటింగ్ వచ్చిన మన సీఎం రేవంత్ రెడ్డి సారు తెలంగాణలో కులగణన చేసినట్టే దేశమంతా ఇవ్వాలి, అప్పుడే అందరికి ఫాయిదా అవుతుంది అనుకొచ్చిండు. आने वाले ये जो सेंसस है 2025 में, वो सेंसस में कास्ट सेंसस गवर्नमेंट ऑफ इंडिया हैज टू इंक्लूड. ఆర్టికల్ 370 రద్దు చేసుడే రాజ్యాంగాన్ని కాపాడు. త్రిపుల్ తలాక్ మీద తీర్పు, అయోధ్య గుడి కట్టుడు అంతా రాజ్యాంగం ప్రకారమే నడిచిందని బీజేపీ పోస్ట్ పెట్టింది సోషల్ మీడియాలో. యావత్ ప్రపంచంలోనే ఒక అజేయ శక్తిగా భారతదేశం ఆవిర్భవించబోతుందన్నటువంటి నమ్మకం అందరిలో ఉంది. కాబట్టి ఇక చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సార్ ఇట్లా అన్నాడు. పార్లమెంట్ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్లు ఎవరైతే రాజ్యాంగంని మేము టింకర్ చేద్దాము, మార్చుదాం అనుకున్నారో ఇక్కడ రాష్ట్రంలో ఓడిపోవడం జరిగింది. కేంద్రంలో ఒక పెద్ద దక్క కూడా తలిగింది. అంబేద్కర్ సార్ ను ఒలుచుకున్నాడు, ర్యాలీలు తీసుడు, రాజ్యాంగాన్ని చూపించుడు జోరుగా నడిచినాయి. వరంగల్ రాగిరేకుల మీద రాజ్యాంగం రాసిండు గోపాల్ అనే రిటైర్డ్ ఉద్యోగి. 210 రోజులు కష్టపడి 260 పేజీలు నింపిండు. ఇంకా అయిపోయిన బాల్ పెన్ తోని ఒక్కొక్క అక్షరాన్ని ఎక్కిండు ఇంత ముద్దుగా. 18 కిలోల బరువు, 50,000 ఖర్చు.